హైదరాబాదులో నరమేధం సృష్టించినటువంటి 6 హత్యల హంతకుడు ఈ రాజ్ కుమార్ ప్రస్తుతం పరిస్థితి ఏమైంది ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన షాబాద్ 6 హత్యల నరహంతకుడు రాజ్ కుమార్ అయితే కనుక మృతి చెందాడు. గత 2 రోజుల నుంచి పోలీస్ టీంలు అయితే విపరీతంగా వెతుకుతున్నాయి. 2 లక్షల రివార్డు కూడా అతనిపై ప్రకటించారు. సో ఇప్పుడు తెలిసింది ఏంటంటే అతడు మరణించాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలోని వెంచర్లో అతడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వారు 100కి అంటే 100 డైల్ 100కి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. మృతుడిని రాజ్ కుమార్గా నిర్ధారించారు. మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ గుర్తించారు. నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే పోలీసులు వెల్లడించాల్సి ఉందంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎవరైతే మృతుడు రాజ్ కుమార్ ఉన్నారో అతని సోదరుడు, ఆ రాజ్ కుమార్ సోదరుడు అయితే కనుక వీడు ఎలాంటి ప్రశాంతంగా చనిపోకూడదు, వీడిని టార్చర్ పెట్టి కాల్చి చంపాల్సింది, అంతటి దారుణాన్ని పొడిగట్టాడు, ఇంత ప్రశాంతమైన చావు వీడికి రాకూడదని అయితే కనుక అతను కేకలు వేస్తున్న దృశ్యాలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఓ బాలికను వేధించిన వ్యవహారంతో తనపై ఫోక్సో కేసు పెట్టారనే కక్షతోటి రాజ్ కుమార్ శుక్రవారం అర్ధరాత్రి ఉన్మాదిగా మారి నరమేధం సృష్టించాడు. తొలుత కేసు పెట్టినటువంటి ఆ బాలిక నానమ్మ, తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరినీ కత్తితో అయితే కనుక కడతేర్చడం జరిగింది. తర్వాత నిర్మానుష్య ప్రాంతాన్ని తీసుకెళ్లి బాలికనైతే హతమార్చాడు, అత్యాచారం చేశాడు అనేది తెలియాల్సి ఉంది. ఇక అనంతరం ఇంటికి వెళ్ళి భార్య, నిద్రిస్తున్న కన్నబిడ్డలను కూడా, 2 పిల్లలు, భార్య, వాళ్ళ ముగ్గురిని కూడా చంపేశాడు. ఒక ఉన్మాదిలా మారిపోయి మొత్తం అరగంట వ్యవధిలో ఈ 3 ప్రాంతాల్లో 3 మహిళలు, బాలిక, మొత్తం 6గురిని కూడా చంపేయడం జరిగింది. పోలీసులు మొత్తం 14 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ బెంగళూరు హైవేలోని హోటళ్లు, లాడ్జీలు, దాబాలు విస్తృత తనిఖీలు అయితే నిర్వహించారు. కానీ మొత్తానికి అతనైతే మరణించాడు. మృతికి ముందు రాజ్కుమార్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. మృతదేహం పక్కనే ఉన్న అతడి మొబైల్ ఫోన్లో వీడియోను కూడా గుర్తించినట్లు ఫ్యూచర్ సిటీ సిపి తరుణ్ జోషి తెలిపారు. రాజ్కుమార్కి బెట్టింగ్ అలవాటు ఉందని, దీనికోసం 16 సిమ్ములు ఉపయోగించినట్లు తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా అప్పుల బాధతో జీవితంపై విరక్తి కలిగిందని, ఓ అమ్మాయిని నమ్మి చాలా మోసపోయినని సెల్ఫీ వీడియోలో రాజ్కుమార్ పేర్కొన్నాడు. 2 నిమిషాల 26 సెకండ్ల నిండుగల ఈ వీడియోని మీడియా ప్రతినిధులకు సిపి చూపించారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు వీడియో రికార్డు చేసినట్టయితే తెలిపారు. మొత్తం ఎట్టకేలకి హంతకుడు అయితే మరణించడం జరిగింది. కానీ వీడికి ఇంకా దారుణ శిక్ష అయితే పడాల్సి ఉంది. ఇంత ప్రశాంతమైన చావు ఉండకూడదని అయితే చాలామంది చెప్తూ ఉన్నారు.